మన జీవితాలను ఒక పత్రికలుగా ఈ లోకంలో నిలవబెట్టాడనేటువంటి సత్యాన్ని మనం ఇక్కడ నమ్మాలి. గనుక అలాంటి నమ్మకత్వపు దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉంటుండగా మన జీవితాలు కూడా ఆయనకు యోగ్యకరమైనటువంటిదిగా, ఆయన అంగీకరించేదిగా, ఆయనకు మనల్ని మనం అర్పించుకునేటువంటి విధానంగా మనము జీవించవలసినటువంటి వారమైంటున్నాం. అలాగుండాలి అని అంటే ఇక్కడ యెహోషువ పిలుపునిస్తున్నట్లుగా ఏం కావాలి? మనకు పరిశుద్ధత అనేది కావాలి. ఒకసారి క్రీస్తు రక్తంలో శుద్ధీకరించబడుట ద్వారా పరిశుద్ధత అనేది మనం సంతరించుకున్నాం. అది మన ఆత్మలకు జోడించబడింది. కానీ అనుదినమైనటువంటి పవిత్రత, మన హృదయాలు పరిశుద్ధం, మన మనస్సు పరిశుద్ధం, మన కనులు పరిశుద్ధం, మన చేతులు పరిశుద్ధం, మన కాళ్ళు పరిశుద్ధం, పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన విధానము ప్రతి రక్షించబడినటువంటి క్రైస్తవునిలో ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశమై ఉంటున్నది ప్రియులారా.